వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను మీ ప్రియాంక. ఈ రోజు మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగన్ త్వరలో తిరుమలలో పర్యటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకు ముందంటే సీఎం గా ఉన్నారు కాబట్టి ఆయనకు డిక్లరేషన్ అనేది అవసరం లేదు. కానీ ఇప్పుడు ఆయన పర్యటించాలంటే డిక్లరేషన్ అనేది కంపల్సరీ. సీఎం కాదు, రాష్ట్రపతిగా ఉన్నా సరే ఇంకొకళ్ళు ఉన్నా సరే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. ఇవ్వటం ఇష్టం లేకపోతే రావటం అనేవచ్చు ఎవరైనా సరే. అంటే ఐఎమ్ నాట్ అపోజింగ్, ఐఎమ్ నాట్ ప్రైజింగ్ ఆర్ సపోర్టింగ్ ఎనీవన్ అండి. ఒక వెంకటేశ్వర స్వామి అంటే మాకు అపారమైన గౌరవం ఉంది. ఇప్పుడు మనకే కొన్ని మత నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారం ఉంటే గుడిలో కొన్ని నిబంధనలు పెడతారు వాళ్ళు గుడేప్పుడు, లేదా మసీదులో కొన్ని నిబంధనలు పెడతారు. మీరు డ్రెస్సులు వేసుకురాకూడదు, పొట్టి డ్రెస్సులు వేసుకురాకూడదు. మేము వేసుకెళ్తామంటే ఎట్లా నడుస్తుంది? మానేసేయండి, కష్టం ఇష్టం లేనప్పుడు రావద్దు. అలాగే గుళ్ళకి కూడా అందులో రాష్ట్రపతి ఫఖరుద్దీన్ అలీ అహ్మద్ గారు, జాఫర్ షరీఫ్ గారు కేంద్ర రైల్వే మంత్రిగా ఉండగానే సంతకం పెట్టారు. ఆయన మీద అక్కడ మత సంఘాలు దుర్మార్గంగా ప్రవర్తించాయి. ఆయన మీద ఫత్వా ఇష్యూ చేస్తే ఆయన మసీదులో సేవ చేయాల్సి వచ్చిందండి. అది దరిద్రం. ఏం చేస్తాం? ఇది అది ఒక మతాన్ని అంటలేదు, హిందూ మతాన్ని కాదు, ఇస్లాంలో కానీ లేదా క్రిస్టియానిటీలో కానీ కొంతమంది అతివాదులు చేసిన దుర్మార్గంలో ఈ ఇబ్బంది. అందువలన మళ్ళీ తిరిగి తీసుకురావచ్చు. రాజశేఖర రెడ్డి గారి విషయంలో అప్పుడు ఎంకేఆర్ వినాయక్ గారు ఉండగా ప్రాబబ్లీ 2003-04 ఎండింగ్లో అనుకుంటా, 99 అనుకుంటా, ఆయన వెళ్తున్నప్పుడు కూడా ఇదే వాదాన్ని అప్పుడు కుదరలేదు. అప్పటి నుంచి నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇందిరాగాంధీ గారిని గురువాయూర్ టెంపుల్లోకి వెళ్తామంటే ఆపేశారు ఆయన. మీరు ఇంకోండి, షీ మ్యారీడ్, ఆయన అంతా కస్టమ్స్, హిందూ కస్టమ్స్ ప్రకారం చేసుకున్నారు. ఫిరోజ్ గాంధీ గారు అంటే ఆయన ముస్లిం కాదండి. ఫిరోజ్ ఖాన్ అని దొంగ పేర్లు పెడతా ఉన్నారు. ఆయన నచ్చని ఉత్తర భారతీయ జనతా పార్టీ వేరే బ్యాచ్. ఆయన ఒక పార్సీ అంటే మన టాటా గారు ఉన్నారు కదా, గాదిరేజ్ లాగా మన పార్సీ వ్యక్తి. అందువలన ఆయన ఏమో ముస్లిం కాదు. ఇప్పుడు టాటా గారిని ముస్లిం అంటామా మనం? గాదిరేజ్ ముస్లిం అంటామా? అనం కదా. అలాగే నేను చెప్తా ఉన్నాను. అందువలన ఆయన హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేయటం జరిగింది. ఆయన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆయనకి అంత్యక్రియలు కూడా చేయడం జరిగింది. అసలు పాలసీలను అయితే అక్కడ బయట పార్సీ కొట్లో తీసుకెళ్ళి వదిలిపెడతారు, కాకులు గద్దలు రాబోదులు తింటాయి. అలా కాకుండా చేశారు. దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. ఆయన పేరు కూడా GHNDY గాంధీ ఉండేది. గాంధీ గారి మీదతో DHY యాడ్ చేసుకున్నారు, DHA చేశారు. అంత తప్ప సరే. ఎనీవే, అందువలన అలాంటి ఆవిడని ఆప్ చేయడం జరిగింది రాష్ట్రపతి గారికి. అందువలన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం తప్పులేదు, డిక్లరేషన్ ఇవ్వటం కూడా తప్పులేదు. ఇస్తే మంచిదే అండి. ఐఎమ్ నాట్ దాని మీద ఎక్కువ వివాదం కూడా అనవసరం, ఆయన కూడా చేయటం అనవసరం.